హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి ఒక క్వశ్చన్తో ఈరోజు మన ముందు గోపికృష్ణ సార్ ఉన్నారు. మరి ఒక క్వశ్చన్ మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ వంశీ. లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది? ఇది అందరికీ తెలియనటువంటి కాన్సెప్ట్. నేచర్లో ఉన్నటువంటి ఎన్నో రహస్యాలలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా అద్భుతమైనది మరియు సమర్థవంతమైనది. అంటే ఎన్నో విషయాలు ఈరోజు మెటీరియలైజ్ అవుతున్నవి లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనే. లా ఆఫ్ అట్రాక్షన్ని సింపుల్గా అర్థం చేసుకోవడం ఏంటి అంటే, ఒక రేడియో ఎగ్జాంపుల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. రేడియో నువ్వు ఒక ఛానల్ ట్యూన్ చేసినప్పుడే బ్రాడ్కాస్ట్ అవుతున్నటువంటి ఏ సాంగ్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా ప్రకృతిలో తరంగాల రూపంలో ఉన్నా కానీ నీకు అందవు. నీకు ఎప్పుడు అందుతాయి? నువ్వు 93.5 FM, రెడ్ FM లేదా బిగ్ FM. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒక ఛానల్కి ట్యూన్ అవుతావో ఆ ఛానల్లో బ్రాడ్కాస్ట్ చేస్తున్నటువంటి విషయాలు మనకు అందుతాయి. సో ఇది చాలా సింపుల్ ప్రిన్సిపల్. సో అదేవిధంగా నీ సంకల్పం, నువ్వు ఏదైతే అనుకుంటావో దానికి ఎంత బలంగా నీ మనోశక్తి, నీ సంకల్పాన్ని నువ్వు వాడుతావో అదే నీకు అందుతుంది. అంటే మనకు రేడియో ఫ్రీక్వెన్సీలో మనం రేడియో తరంగాలు ఎలా తీసుకుంటామో సాటిలైట్ నుంచి, అలా యూనివర్స్ నుంచి మనం తీసుకుంటామని చెప్తున్నారు. రైట్. అయితే యూనివర్స్ అంటే ఏంటి అంటే, మనం కూడా యూనివర్స్ లో భాగమే. ఒక పని జరగడానికి ఎంతో మంది అవసరం. ఒక పని అనేది ఒకళ్ళతోటే అయిపోదు. ఒక పని జరగాలి. ఒక విషయం అనేది ఫిజికల్ ఫామ్. అంటే ఫిజికల్ ఫామ్ ఈజ్ ది అల్టిమేట్ ఫామ్. అంటే ఏ విషయాన్ని ఏదైనా కూడా 2 సార్లు క్రియేట్ చేయబడుతుంది. ఒకటి మన మైండ్ లో ఆలోచన రూపంలో ఫస్ట్ టైం క్రియేట్ అవుతుంది మన ఊహతోటి. రెండోసారి ఫిజికల్ గా క్రియేట్ అవుతుంది. సో ఈ రెండోసారి మొదటిసారి క్రియేట్ అయ్యి రెండోసారి క్రియేట్ అయ్యే మధ్యలో చాలా స్టోరీ జరుగుతుంది. సో పెద్ద కథే ఉందని చెప్తారు మీరు. పెద్ద కథే ఉంది. సో ఏంటి అంటే, నువ్వు ఒకటి అనుకున్నావు, ఊహించావు, ఒక ఆలోచన వచ్చింది అంతే, కానీ బలపడలే, స్థిరపడలే. ఒక సంకల్పంగా బలపడాలి. నువ్వు అనుకున్నది సంకల్పంగా బలపడితే పదే పదే అదే ఆలోచన నీకు వస్తూ ఉండాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యక్తులు నీకు కనపడతారు. దానికి సంబంధించినటువంటి వస్తువులు నీ ముందుకు వస్తాయి. ఏ విధంగా వస్తాయి? అవి అన్నీ అక్కడే ఉన్నాయి, కానీ ఇప్పుడు నువ్వు చూడడం అనేది జరిగింది. అక్కడ వెళ్ళారు. సో ఆ విధంగా నువ్వు అనుకున్న విషయాలు, వస్తువులు నీ ముందుకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు బలంగా నువ్వు ఒక విషయం పట్ల బలంగా ఉన్నావో అవన్నీ కూడా నీ ముందుకి రావడం జరుగుతుంది. అంటే ఆలోచన స్పష్టంగా ఉండాలంటారా ఇక్కడ? అవును, ఆలోచన అనేది స్పష్టంగా ఉండాలి. నీకు ఏదైతే కావాలో దాని డీటెయిల్స్ నువ్వు చాలా స్పష్టంగా ఉండాలి. నీకేం కావాలి, నీకు కావాల్సిన విషయము లేదా నీకు కావాల్సినటువంటి లక్ష్యము పట్ల సరైన అవగాహన నీకు ఉండాలి. స్పష్టత ఉండాలి. స్పష్టత లేదు అనుకో, కన్ఫ్యూజన్ ఉందనుకో, నేచర్ నీకు సపోర్ట్ చేయడానికి కూడా కష్టమే. ఇది ఎలా అంటే, ఒక హోటల్కి వెళ్తావు, నువ్వు సర్వర్ కి నువ్వు ఒకటి కావాలని ఆర్డర్ ఇస్తావు, పూరి కావాలన్నావు. సర్వర్ వెళ్ళి పూరి తీసుకొచ్చే లోపల నువ్వు లేదు నాకు ఉప్మా కావాలన్నావు. సో సర్వర్ కన్ఫ్యూజ్ అవుతాడు. హోటల్లో అన్ని ఉన్నాయి, నీకు ఏది కావాలో దాని పట్ల నీకు స్పష్టత ఉండాలి. ఆటో ఎక్కావు, ఆటో వాడు నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలడు, కానీ వాడికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్ గా చెప్పాలి కదా. సో నువ్వు స్పష్టంగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నీకు ఏది కావాలో తెలిసినప్పుడు అది ప్రకృతి నీకు సహకరించి
ఆ వాటిని నీ ముందుకు తీసుకొస్తుంది. అది ఏదైనా కావచ్చు, అంటే ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు, పరిస్థితులు కావచ్చు, మనుషులు కావచ్చు, కరెక్ట్, ఏదో ఒక రూపకంగా నీ ముందు తీసుకొచ్చి ఇస్తుంది. అవును. అయితే అది అంచెలంచెలుగా జరుగుతుంది, ఒకటేసారి జరగదు, కొద్ది కొద్దిగా జరుగుతుంది. ఏ రూపంలో వస్తుందో కూడా నీకు తెలియదు. నీకు కావాల్సింది ఏ విధంగా ప్రకృతి నీకు ఇవ్వాలి అనేది ప్రకృతికి తెలుసు. బెస్ట్ వేస్లలో నీకు ఏ విధంగా ఇవ్వాలి అనేది ప్రకృతికి తెలుసు, కానీ నీకు తెలియకపోవచ్చు. నీకు తెలిసినటువంటి మార్గంలోనే వస్తుంది అనుకోవడం కూడా మూర్ఖత్వం. ప్రతి దాన్ని, ప్రతి మనిషిని, ప్రతి సంఘటనని, ప్రతి పరిస్థితిని నీకు కావాల్సినటువంటివి జరుగుతాయి అన్న విధంగానే చూస్తూ ఉండాలి. అంటే ఏ రూపంలో అయినా రావచ్చు, అంటే గమనిస్తూ ఉండాలి. సో నీ వాక్కుల ద్వారా, నీ వాక్కుల్లో దోషం ఉండకూడదు. నీవు ఏదైతే నీకు కావాలనుకుంటున్నావో దాని పట్ల నీ లోపల వ్యతిరేక భావం ఉండకూడదు. లోపల వ్యతిరేక భావం ఉంటే నువ్వు మాట్లాడేది వ్యతిరేకంగా మాట్లాడతావు. వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు సర్వర్ కి ఆర్డర్ కన్ఫ్యూజ్ చేసినట్టే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో క్లారిటీ లేనట్టు. నీ లోపల ఒకటి బయట ఒకటి ఉంటే ఆకర్షణ సిద్ధాంతం పనిచేయదు. నీలో స్పష్టత లేకపోతే ఆకర్షణ సిద్ధాంతం పనిచేయదు. నీవు స్పష్టత, దాని పట్ల ఒక సానుకూలత, ప్రతి వ్యక్తి, ప్రతి పరిస్థితి, ప్రతి సంఘటన పట్ల ఒక సానుకూలమైన ధోరణితోటి నువ్వు నీ సంకల్ప నువ్వే సాధించుకునే దిశలో నీ అడుగులు ముందుకేస్తూ పోతుంటే కొద్ది కొద్దిగా విత్తనము ఒకటే రోజు మహావృక్షం కాదు కదా. విత్తనం చిన్న మొలక, ఆ మొలక నుంచి ఇంకొంచెం చెట్టు, ఈ విధంగా కొద్ది కొద్దిగా నీకు ఫలితాలు నీ ముందుకు వస్తాయి. ఇప్పుడు ఇప్పటి వరకు వాక్కులు అన్నారు, ఆలోచనలు అన్నారు. అంటే ఆ వాక్కులు ఆలోచనతో పాటు చర్య కూడా చేయన్న. అంటే ఓన్లీ ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తే సరిపోతుందా? మాటలు చేస్తే సరిపోతుందా? మన చర్యలు ఏమైనా చేయాలన్నా? దానికి తప్పకుండా చేయాలి. చర్యలు కంపల్సరీ. ఆలోచన తర్వాత చర్యలు, ఊహలు, వాక్కులు, అలాగా 6 టూల్స్ ఉన్నాయి. 6 నువ్వు చేసినప్పుడే అది కొద్ది కొద్దిగా నీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. సో నీ సంకల్పం బలంగా ఉండాలి. ఎటువంటి ఫలితాలను తొందరగా ఫలితాలు రావాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సానుకూల ధోరణితో కావలసిన చర్యలు నీ తెలివిలో నీ మైండ్ ఏమైతే చెప్తుందో అంగీకరించే చర్యలన్నీ నువ్వు చేయాలి. చేసుకుంటూ వెళ్తుంటే కొద్ది కొద్దిగా నీ ముందుకి ఫలితాలు రావడం జరుగుతుంది. కానీ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. దాని యొక్క ఫార్ములాస్, దాని ఆచరణలో తీసుకురావడం, వీటిల్లో స్పష్టత లేకపోవడం, సానుకూల ధోరణి లేకపోవడం, మధ్యలోనే వదిలేయడం, ఇలాంటివన్నిటి వాటి వల్ల అది పనిచేయట్లేదు. లేకపోతే ఆకర్షణ సిద్ధాంతం తప్పకుండా పనిచేస్తున్నట్టు. అంటే దీనికి ఎంత సమయం అనేది మనం పెట్టుకోవాలంటారా? నువ్వే పెట్టుకోవచ్చు, నువ్వు ఎంత సమయం కావాలనేది నీ ఇష్టం. కానీ అంతే సమయంలో కావాలన్న ఉద్దేశం, అంతే కంపల్సరీ అంతే సమయంలో కావాలని ఏం లేదు. కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు, కొంచెం తక్కువ టైం పట్టచ్చు. ఖచ్చితంగా నీకు ఒకటే సమయంలో జరగకపోవచ్చు. తర్వాత ఇంకో కొన్ని ఏంటంటే, సపోజ్ నీ లోపల విత్తనాలు వేరే ఉన్నాయనుకో, నీ లోపల ఆరెంజ్ విత్తనాలు ఉండి నువ్వు యాపిల్ రావాలని కోరుకున్నావు అనుకో, జరగకపోవచ్చు. అంటే నీ లోపల భావాలని నువ్వు పరీక్షించుకోవాలి. నీ లోపల ఒకటి, నువ్వు బయట ఒకటి మాట్లాడుతున్నావు అనుకో, నీకు కావాల్సింది ఒకటి, నువ్వు చెప్తుంది ఇంకోటి అయితే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అదే అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కి దీనికి ఏమైనా అర్హత కావాలన్నా? నీ ఆలోచనలే అర్హత, నీ సంకల్పమే అర్హత. నేనేమంటున్నా అంటే, నీ లోపల భావాలు నీ సంకల్పానికి వ్యతిరేకంగా ఉంటే జరగదు అంటున్నా. అయితే మళ్ళా ఇది కూడా ప్రాపంచికమైనటువంటి వాటికి పనిచేయదు, ఆధ్యాత్మికత వాటికి బాగా పనిచేస్తుంది.
ముత్తేసి వాపస్